అందరికీ నమస్కారం. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, అమరావతి రూపశిల్పి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఈరోజు ఒక ఆమోద్ మంత్రి, మాజీ మంత్రివర్యులు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా ఆడి నోటికి తోచినట్టు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆడి స్థాయి ఏంటి, ఆడి విలువలేంటి, బయట ఆడి సొసైటీలో ఆడికున్న పేరేంటి? నువ్వు ఒక అడ్వకేట్ హోదాలో ఉండి మాజీ మంత్రివర్యులు అయ్యుండి నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరిని మాట్లాడుతున్నావు? ఏ మాటలు మాట్లాడుతున్నావు? నీ స్థాయి ఎంత? నీ బ్రతికెంత? 4 సార్లు ముఖ్యమంత్రి ఆయన, దేశం గర్వించదగ్గ మహానాయకుడు ఆయన. తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడున్నా సరే తెలుగువారి ఖ్యాతి విశ్వవ్యాప్తం చేసిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలుగువారు ప్రపంచ నలుమూలలా వారికి ఒక స్థాయి, గౌరవం ఉందంటే దానికి కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నీ ఇష్టం వచ్చినట్టు నీ నాలుగు ఏది పలికితే అది పలుకుతున్నావు అంటే నువ్వు అసలు మనిషివా, మృగానివా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు చదువుకున్నావా? 150 సీట్లు పైగా మీరు గెలిచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారంటే మీ బ్రతికెంత అని జనాలు ఆల్రెడీ డిసైడ్ చేసేసిన తర్వాత కూడా మీరు మాట్లాడతారేంటి నాకు తెలియగలుగుతాను. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అనరాని మాటలు అంటావా? నారా చంద్రబాబు నాయుడు గారిని, మా నాయకుడిని, నవ్యాంధ్ర రూపశిల్పిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు అన్న మాటలేంటి? కొడక అంటావా? నిన్ను అనలేమా మేము? నువ్వురా అని మేము అనలేమా? కానీ మా నాయకుడు మాకు నేర్పించిన సంస్కారం అడ్డొస్తుంది. మా నాయకుడు మీకులాగా దిగజారుడు రాజకీయాలు నేర్పించలేదు మాకు. మిస్టర్ అంబటి రాంబాబు, నువ్వు వేరు, మీ పార్టీ వేరు, మేము వేరు, మా పార్టీ వేరు, మా విలువలు వేరు. దాదాపు 40+ సంవత్సరాలుగా మేము రాజకీయాల్లో ఉన్నాము అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో మా రాజకీయం వేరు. తెలుగువారి కోసం పుట్టిన పార్టీ, తెలుగువారి ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయడానికి పుట్టిన పార్టీ, అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి ఒక విలువ ఉంది, విశ్వసనీయత ఉంది జనాల్లో. నీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే తీసుకోవడానికి జనాలు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నావా? మీ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి దగ్గర నుంచి మీ ఇంటికి అంతే దూరం. నీ ఇష్టం వచ్చినట్టు పలికేసి నేను అదంట, ఇదంట, ఆ నా కొడుకంట, ఈ నా కొడుకంట అంటే మేము మాట్లాడలేమేంటి? మాకు రావేంటి బూతులు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పలికే మాటలన్నీ మేము తీసుకోవడానికి సిద్ధంగా లేవు. అంబటి రాంబాబు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మాటలన్నిటికీ బ్రేక్ వేసి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పడంగా నువ్వు 100 కోటి వందనాలు అని చెప్పి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు అంబటి రాంబాబు, గుర్తుపెట్టుకో. నీ నాయకుడిది అంతకన్నా కాదు. 10th ఫెయిల్ అయిన నా కొడుకులు ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉన్నావా ఇక్కడ ఉన్నావా అని మాట్లాడే నా కొడుకులు, ఆడవాళ్ళని మీరు మాట్లాడే స్థాయి కాదురా మీది. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాకండి, అర్థమైందా? మేమేదో మాట్లాడేస్తాం అంతా జరుగుద్ది అనుకుంటే కుదరదు. ఇంకా ఈడు జోగి రమేష్ మాట్లాడతాడు మా నారా లోకేష్ బాబు గురించి. నువ్వేంట్రా, నీ బతుకేంట్రా? దొంగసారా కాసుకున్నావురా నువ్వు, దొంగసారా మంత్రి. నీకు ట్యాగ్ లైన్ కావాలేంట్రా నాకు తెలియగలుగుతాను జోగి రమేష్? నువ్వేంట్రా, నీ బతుకేంట్రా, నీ స్థాయి ఏంట్రా? మేము గౌడాస్ అని చెప్తావేంట్రా? మేవురా గౌడ, మేము గౌడ, ప్రవీణ్ గౌడ చిల్లిమంత, బత్తిన హర్ష గౌడ్ చిల్లిమంత, బత్తన హర్ష గౌడ్, ప్రవీణ్ చిల్లిమంత గౌడ్, మేము గౌడ్ అని చెప్పుకుంటాంరా గర్వంగా. ఈ సామాజిక వర్గానికి 0 నుంచి 100 వరకు ఏం చేయాలో మేం చేస్తున్నాం, మా నాయకుడు చేస్తున్నాడు. కొనకళ్ళ నారాయణరావు గారు రా ఈ సామాజిక వర్గంలో పుట్టిన గొప్ప మహనీయులు అంటే. గౌతు లచ్చన గారు, సర్దార్ సర్వారి పాపన్న గౌడ్ గారు, కొనకళ్ళ నారాయణరావు గారు, కేఈ కృష్ణమూర్తి గారు, కాగిత వెంకటరావు గారు, కాగిత కృష్ణప్రసాద్ గారు, వేరంగి వెంకట గురుమూర్తి గారు, సోంటి శివరామప్రసాద్ గారు. ఏంట్రా నువ్వు చేసేది ఈ సామాజిక వర్గానికి? నాకు తెలియగలుగుతాను. నువ్వు ఈ సామాజిక వర్గానికి నేను ఇది చేశాను, నేను మంత్రిగా ఉండగానే తీసుకొచ్చాను, చట్టసభల్లో నేను ఇది చేశాను బీసీలకి. ఒక విషయం చెప్పు, ఒక విషయం మాట్లాడు, మేము ఏకీభవిస్తాం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పేలితే తీసుకోవడానికి ఎవడో సిద్ధంగా లేడు. నీ స్థాయి నువ్వేంటో తెలుసుకుని 83 రోజులు జైల్లో ఉన్నావు కదా, రానున్న రోజుల్లో అసలు విషయాలు ఏంటో ఇంకా బయటపడతాయి. ఎవరెవరికి నువ్వు ట్రాన్సాక్షన్స్ చేసావో, ఎవరెవరితో నువ్వు చాటింగ్ చేసావో అన్నీ బయటపడతాయి. రానున్న రోజుల్లో నువ్వు ఖచ్చితంగా మళ్ళీ జైలుకి వెళ్తావు తప్పితే
ప్రజాక్షేత్రంలోకి వచ్చి పరిపాలన చేస్తామని మాత్రం నువ్వు అనుకో మాకు జోగి రమేష్. ఇదే నీకు చివరి వార్నింగ్ అని చెప్పేసి చెప్తున్నావు. ఒక సగటు గౌడ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయం చేయి. రాజకీయం చేసి నాయకులను గౌరవించడం నేర్చుకో. మనకంటే వయసులో పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో. మనకంటే వయసులో చిన్నవాళ్ళైనా అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేసి రాష్ట్రానికి ఉపయోగపడుతుంటే వాళ్ళని అభినందించడం నేర్చుకో. నీకు రాకపోతే పక్క పార్టీలో నీ కుటుంబ సభ్యులే ఉన్నారు, వాళ్ళని చూసి ఆ సంఘానికి, ఆ బీసీ కుటుంబాలకి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుని వాళ్ళ జీవితం అభ్యున్నత మార్గంలో నడవడానికి నువ్వేం చేయగలవో వచ్చేయి. ఇంకొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నా కొడక కింద నుంచి పైదాకా చీరేసి మేము గౌడ కుటుంబ సభ్యులు అని చెప్తావురా నీకు జోగి రమేష్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తూ ఇదే నా చివరి వార్నింగ్ గా చెప్తున్నాను. అంబటి రాంబాబుకి మరొకసారి జోగి రమేష్కి వార్నింగ్ ఇస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జై చంద్రబాబు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనులకి, అభివృద్ధి కార్యక్రమాలకి మీరు తోడ్పాటుగా ఉండి మీరు చూసి అందరూ బాగుండాలని కోరుకోవాలిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు ప్రవీణ్ చిల్లుమంతా, పెడన్ నియోజకవర్గం, మచిలీపట్నం పార్లమెంట్.